హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటో చూసేద్దాం రండి. ఇది చాక్లెట్ ఫడ్జ్ అంటారు, ఐస్ క్రీమ్ ఫడ్జ్ అని కూడా అంటారు. బర్ఫీ టైప్లో ఉంటుంది, అంటే బర్ఫీ కాదు కానీ బర్ఫీ టైప్లో ఉంటుంది. పొడి పొడిగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది వైట్ కాంపౌండ్తో మనం చేసుకోవచ్చు. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ వేసుకున్నాను అనమాట. మిల్క్ మేడ్ ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. కేక్ ఆర్డర్స్ వస్తాయి కదా, వాటి కోసం అని చెప్పి కేక్లో యూజ్ చేస్తాను కదా, దానికోసం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. అదే 2 టేబుల్ స్పూన్ వేసుకొని చాక్లెట్ కాంపౌండ్ వేసుకున్నాను అనమాట. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి మీరు, లేదంటే చాక్లెట్ అనేది ఎక్కువగా ఉడికిపోయి మాడిపోయిన వాసన అనేది వచ్చేస్తుంది అనమాట. అందుకోసమని నాన్ స్టిక్ తీసుకోండి, లేదు అంటే డబల్ బాయిలింగ్ మెథడ్లో చేసేసుకోండి మీరు. ఇలా బాగా ఉండలుండలుగా కట్టేస్తుంది మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత మనం టూటీ ఫ్రూటీ, నేను కొద్దిగా రోజ్ పెటల్స్ వేసుకున్నాను, గులాబీ రేకులు. తర్వాత ఇంకొక మనం బటర్ పేపర్ తీసుకొని జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. అదంతా అలా మిక్స్ చేసేసుకోవాలి, వీడియోలో చూపించినట్టుగా తీసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. వీటిని లడ్డుల్లాగా కూడా చుట్టుకోవచ్చు పిల్లలకి ఇవ్వడానికి, లేదు అంటే ఇలా బాగా కిందికి ఒత్తేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సెట్ చేసుకుంటే మనకి క్యూబ్స్ టైప్లో చేసుకోవచ్చు అనమాట. మంచిగా మనకి నచ్చిన టైప్స్లో మనం కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే మీరు మోల్స్లో కూడా వేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను చూపించాను. ఈలోపు మా బుడ్డోడు లేసాడనమాట. నేను అనుకున్నాను ఓకే చూపిద్దాం, సెట్ అయిందని అనుకున్నాను. ఎప్పుడు ఇలాగే చూపిస్తాం కదా, మోల్స్లో వేసుకొని చూపిద్దాము అని చెప్పేసి ఇలా పెట్టేసాను. మా బుడ్డోడు టేస్ట్ చేస్తున్నాడు అనమాట. ఇలా కట్ చేయడం నాకు ఎందుకో అంత నచ్చలేదనమాట. అలా కట్ చేస్తే నాకు ఎందుకో ఈవెన్గా రాలేదు, ఎక్కువ నేను చేయలేదు కాబట్టి ఏమో తెలియదు. అందుకోసమని మళ్ళీ నేను ఇలా మోల్స్ తీసుకొని మోల్స్లో వీటిని సెట్ చేసుకుంటున్నాను అనమాట. మోల్స్లో ఇలా పెట్టేసుకోవచ్చు. మనము చాక్లెట్ అయితే లిక్విడ్గా ఉంటుంది, మనం ఇందులో మిల్క్ మేడ్ యాడ్ చేసాం కాబట్టి మనకి పొడి పొడిగా వస్తుందన్నమాట. దాన్ని మనం ఇలా మోల్స్లో సెట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చాక్లెట్ అనేది సెట్ అయిపోతుంది. సింపుల్ కదా, పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు, పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు. చూసారా, ఇలా మనం తీసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఏదన్నా పార్టీ అయినప్పుడు, బర్త్డే కానీ ఇక్కడ ఈవెంట్ అయినప్పుడు ఇంట్లో ఇలా చేసుకొని పెట్టేసుకుంటే టేస్ట్గా ఉంటాయి. వీటిని క్లింగ్ ర్యాప్ పెట్టి చుట్టేసుకోవచ్చు. టేస్ట్ చేసి చూస్తున్నానండి, టేస్ట్ అనేది చాలా బాగుంది అన్నమాట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో వస్తాయి.